హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్। ఈ వీడియోలో కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది, ఎవరు గెలిచారు, అలాగే దివ్యాకి అండ్ తనూజాకి అయితే గట్టి ఫైట్ అయ్యింది। తనూజ బేభత్సంగా ఏడ్చింది, చాలా బాధ అనిపించింది తనూజాకి చూస్తే। దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం। దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకో ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి రీచ్ అవుద్ది। చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే లైక్ చేసి అయితే వీడియోని సపోర్ట్ చేయండి। ఇక విషయానికి వస్తే కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అయ్యారంటే బర్నీ గారు, సుమన్ శెట్టి, దివ్య, తనూజ, రీతు అయితే అయ్యారు కదా। వీళ్ళు 5గురికి అయితే ఒక టాస్క్ అయితే కండక్ట్ చేశారు। ఆ టాస్క్ ఏంటి అంటే ఒక రైల్ ఇంజిన్ అయితే ఉంటది అనమాట। ఒక సైడ్ కంటెస్టెంట్స్ అందరూ ఉంటారు, అంటే ఎవరెవరు కంటెండర్స్ అయ్యాలో వాళ్ళందరూ ఉంటారు, మిగతా వాళ్ళు ఒక స్టీరింగ్ ఉంటుంది అనమాట, అందులోకి వెళ్ళాలి। వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట వీళ్ళు ఎవరిని రిమూవ్ చేయాలని। ఇది ఒక సపోర్టింగ్ టాస్క్ అనమాట। ఈ విధంగా వెళ్తే ఫస్ట్ రిమూవ్ చేసింది ఎవరిని అంటే బర్నీ గారిని అయితే రేస్ నుండి రిమూవ్ చేసేసారు। బర్నీ గారు రిమూవ్ చేసిన తర్వాత మిగతా నలుగురు ఉంటారు కదా, దివ్య, సుమన్ శెట్టి, రీతు అండ్ తనూజ, ఇమాన్యుల్, వీళ్ళు ఉంటారు కదా। వీళ్ళలో నెక్స్ట్ రిమూవ్ చేసింది ఎవరు అంటే సాయి శ్రీనివాస్। మనం ప్రోమోలో చూసాం కదా, ఫస్ట్ రీతు అని చెప్తాడు కదా, రీతుని రిమూవ్ చేయడు అక్కడ। సాయి శ్రీనివాస్ రిమూవ్ చేసింది ఎవరినంటే దివ్య నిఖితని అయితే రిమూవ్ చేస్తాడు। ఆల్రెడీ కెప్టెన్ అయ్యింది కాబట్టి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి అక్కడ కూడా। సో అలాగైతే దివ్యాని రిమూవ్ చేస్తాడు। దివ్యాని రిమూవ్ చేసిన తర్వాత ఇంకా 4 మెంబర్స్ అయితే ఉంటారు, సుమన్ శెట్టి, రీతు, తనూజ అండ్ ఇమాన్యుల్। వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు మళ్ళీ ఎవరిని రిమూవ్ చేస్తారంటే సుమన్ శెట్టి గారిని అయితే రిమూవ్ చేస్తారు। ఇక్కడ లాస్ట్ 3 ఉన్నారు కదా, ఇమాన్యుల్, తనూజ అండ్ రీతు। ఇక్కడ పెద్ద గొడవ అయితే జరుగుద్ది అనమాట। అది ఏంటి అంటే ఆ సీట్ లో కూర్చున్నది ఎవరు అంటే డ్రైవర్ సీట్ లో దివ్య అయితే కూర్చుంటది। దివ్య కూర్చున్న తర్వాత దివ్య ఎవరిని రిమూవ్ చేసింది అంటే తనూజని అయితే రిమూవ్ చేసేసింది అనమాట। తనూజని రిమూవ్ చేయడం నాకు అన్ఫెయిర్ అని ఎలా అనిపించింది అంటే, ఎంత పాత పగలున్నాయి, ఎన్ని కెప్టెన్సీ చేయాలని ఉన్నాయి, ఈ మాటలు ఇచ్చిన ఏదవని, అక్కడ ఆల్రెడీ కెప్టెన్స్ అయ్యి ఆల్రెడీ ఉన్నాడు ఇమాన్యుల్। ఇంకా ఎవరిని వాళ్ళు ఎవరు, రీతు చౌదరి అండ్ తనూజ, వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చుంటే బాగుండు కానీ మళ్ళీ కెప్టెన్ అవ్వడానికి ఇమాన్యుల్ ఛాన్స్ ఇచ్చి సొంతగా పాతగా ఏమైనా కక్షలు ఉన్నట్టు తను అక్కడ దివ్య అయితే బిహేవ్ చేసింది తనూజతో। అది చాలా రాంగ్ అనిపించింది నాకు ఎందుకో। తనూజని చూస్తే చాలా పాపం అనిపించింది, వెళ్ళింది, చాలా సేపు ఏడ్చింది। లిటరలీ తను లాస్ట్ 2-3 వీక్స్ నుండి చాలా కష్టపడుతుంది, లాస్ట్ వరకు వస్తుంది, ఎవరో ఒకరు లాస్ట్ లో తీసేస్తున్నారు అనమాట। ఆ సపోర్టివ్ టాస్క్ అడుగుతుంది, ఆ సపోర్టివ్ టాస్క్ వల్ల తనూజకి చాలా అన్యాయం అయితే జరుగుతుంది। అక్కడ ఎందుకు ఎవరు సపోర్ట్ చేయలేదని నాకు అర్థం కావట్లేదు। ప్రతి ఒక్కరు తనూజకి ఆపోజిట్ అయిపోతున్నారు అనమాట హౌస్ లో। సో ఈ విధంగా తనూజని తీసేసిన తర్వాత చాలా బాధగా ఏడ్చింది, చాలా బాధ అనిపించింది నాకు కూడా। ఇంకా లీస్ట్ 2 ఉన్నది ఎవరంటే ఇమాన్యుల్ అండ్ రీతు చౌదరి అయితే ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని ఎవరు రిమూవ్ చేయలేదు అనమాట। వీళ్ళిద్దరికి వేరే టాస్క్ అయితే కండక్ట్ చేశారు, పజిల్ టాస్క్ అనమాట। ఆ టాస్క్ ఎవరైతే వేగంగా కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే కెప్టెన్సీ ఇచ్చారనమాట। ఆ కెప్టెన్సీ ఎవరికి ఇచ్చారంటే ఇమాన్యుల్ వేగంగా పజిల్ కంప్లీట్ చేసేసాడు, టాస్కుల్లో కూడా చాలా బాగా ఆడుతారు కాబట్టి మళ్ళీ ఈ వారం కూడా ఇమాన్యుల్ అయ్యాడు। 3వ సారి ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు, ఒకసారి అయితే సంజన కోసం సాక్రిఫైస్ చేసేసాడు కదా, ఇది 2వ సారి అఫీషియల్ కెప్టెన్ అనమాట। సో అఫీషియల్ గా ఇమాన్యుల్ కెప్టెన్ అవడం వల్ల మీ ఒపీనియన్ ఏంటి? తనూజని చూస్తే ఎంతమందికి బాధ వేసిందో కింద కామెంట్ చేయండి। అలాగే వీడియోని లైక్ చేసి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।